ఎవరు ధన్యులు అనేటటువంటి అంశాన్ని నేర్చుకునికే మనం ప్రయత్నం చేద్దాం. ధన్యులు అనే పదము 250 కంటే ఎక్కువ సార్లు ఉన్నదని ఆ రిపోర్టు ఇస్తారు బైబిల్ అభ్యాసకులు. ధన్యులు అంటే సంతోషభరితులు, ఆనందభరితులు, ఆశీర్వదింపబడిన వారు అని దాని అర్థం. లోకములో ఉన్నటువంటి అభిప్రాయాలు పలు రకాలుగా ఉంటాయి. ధన్యులు అని ఎవరిని గుర్తిస్తారు లోకంలో అంటే, బాగా ఐశ్వర్యవంతులను, ధనవంతులను ధన్యులు అంటారు. కొరత లేకుండా జీవిస్తారు కాబట్టి ధన్యులు అనేటటువంటి పదాన్ని వారికి ఆపాదిస్తారు. బలవంతులుగా ఉన్న వారిని కూడా దేవుడు బాగా ఆశీర్వదించింది అనేటటువంటి ఆలోచనతోని వారు ధన్యులు అంటే అనేక కోణాల్లో వాళ్ళు ఎక్కువ సాధించినటువంటి వ్యక్తులుగా దేవుని ఆలోచనలో ఉన్నవారుగా భావిస్తారు. ఇంకా మనం ఆలోచన చేస్తే జ్ఞానవంతులు, ఆరోగ్యవంతులు, అధికారులు, వీళ్ళందరినీ కూడా దేవుడు ఆశీర్వదించిండు అనేటటువంటి కోణంలో లోకము ఇచ్చేటటువంటి రిపోర్ట్ ఏంటంటే ధన్యులు అనేటటువంటి పదాన్ని వీళ్ళకు ఆపాదిస్తారు. కానీ దేవుని ఆలోచన వేరు, మనుషుల ఆలోచన వేరు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే, నా తలంపుల వంటివి కావు, నీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. దేవుడి ఆలోచనలకు మనుషుల ఆలోచనలకు తూర్పు పడమరంతా, నింగి నేలంతా వ్యత్యాసం ఉన్నట్టు ఈ లేఖనం మనకు బలపరుస్తావు. మనుషులు ఇచ్చేటటువంటి రిపోర్ట్ ఏమో భౌతికంగా దీవించబడిన వారిని, భౌతికంగా ఉన్నతమైన స్థితిలో ఉన్న వారిని ధన్యులు అని మనుషులు ఆలోచిస్తారు. దేవుడు అయితే లూకా రాసిన సువార్త 16వ అధ్యాయం, మీరు మనుషుల ఎదుట 16-15 అండి, మీరు మనుషుల ఎదుట నీతిమంతులని ఎంచుకొని వారు గాని దేవుడు మీ హృదయాలను ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము అంటున్నాడు. మనుషుల ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. మత్తయి రాసిన సువార్తలు అంటాడు 11వ అధ్యాయం 25వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, ఆ సమయమున యేసు చెప్పున్నదేమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికి నీ ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులు మరుగు చేసి పశుబాలులకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుతున్నాను అంటున్నాడు. అంటే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, జ్ఞానులకు వివేకులకు ఈ సంగతి మరుగు చేసి పసిపిల్లలకు పశుబాలులకు నువ్వు బయలుపరిచినావని నిన్ను స్తుతిస్తున్నాను అంటాడు. ఎందుకంటే దేవుడు ఎవరికి ఇయ్యాలో వాళ్ళకి ఇస్తాడంట. లోకం ఇచ్చేటటువంటి విధానం వేరు, దేవుడిచ్చే విధానం వేరు. లోకము ధన్యులు అనుకునే విధానం వేరు, దేవుడు ధన్యులు ఎవరికి ఇయ్యాలనుకుంటాడో వాళ్ళకి ఇస్తాడనేటటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం చూస్తే, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. మొదటి శతాబ్దంలో విద్య లేని పామరులని శిష్యుల గురించి చెప్పబడింది. మరి వాళ్ళు భూలోకమును తలకిందులు చేసేవారు ఇక్కడ కూడా వచ్చినారు అనేటటువంటి విషయాన్ని వాళ్ళ గురించి రిపోర్ట్ మనం వింటాం. ఈ లోకం ఇచ్చేటటువంటి రిపోర్ట్ అంతా కూడా ధనవంతులు గాని, జ్ఞానవంతులు గాని, బలవంతులు గాని, అధికారము ఉన్నవారు గాని వీళ్ళందరినీ ఏం చేస్తారంటే వాళ్ళు ఉప్పొంగిపోతారు అనమాట. అతిశయపడతారు వాళ్ళు భౌతికంగా. కాబట్టి వాళ్ళ దగ్గర ఏముండదంటే నైతిక విలువలు ఉండయి. నైతిక విలువలు మర్చిపోతారు. మానవత్వమే మర్చిపోయేటటువంటి విధానంలో వాళ్ళు కొనసాగుతారు. కాబట్టి వారు ఆత్మీయ విషయంలో ధన్యులు అనడానికి అవకాశము. మరి ఎవరు ధన్యులు అనేటటువంటి మాటను మనం ఆలోచన చేస్తే, కీర్తనలు 33:12, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యంగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. అంటే మరి ఎవరు ధన్యులు అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే, యెహోవా దేవుడుగా ఉన్నటువంటి వారు ధన్యులు అని రాయబడింది. ఎందుకంటే యెహోవా దేవుడుగా గల జనుల కంట ఆయన వారికి స్వాస్థ్యంగా ఏర్పరచుకున్న జనులంట. ఆయన వారికి స్వాస్థ్యంగా ఏర్పరచుకున్న జనులంట. తనకు స్వాస్థ్యంగా, తన సొత్తుగా
తన సాంపత్యముగా ఆయన ప్రజలుగా ఆలోచిస్తాడంట. దేవుడు కలిగిన వారు ఎలా జీవించాలని ఇష్టపడతారు వాళ్ళంటే కీర్తన 158 మనం తరచూ చదువుతా ఉంటాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. అంటే దేవుడు కలిగినటువంటి జనులు ఆయన కట్టడలు, ఆయన ఆజ్ఞలు, ఆయన మనసును అనుసరించి జీవించడానికి ఇష్టపడతారు కాబట్టి వారు ధన్యులు అనేటటువంటి పదాన్ని ఇక్కడ మనము పరిశుద్ధ గ్రంథములు మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఎవరు ధన్యులు అంటే దేవుడు కలిగిన వారు, దేవుని ప్రజలుగా ఉన్నవారు, దేవుని కొరకు జీవించేవారు, ఆయన త్రోవల యందు ఆయన ఆజ్ఞల యందు నడుచువారందరూ ధన్యులు అనేటటువంటి పదాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇంకా మనం బాగా ఆలోచన చేస్తే భూమిలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చదువు. ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయచిత్తం నొందినవాడు ధన్యుడు. ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. అంటే ఇక్కడ ఒక 3 విషయాలు. అంటే దేవుడు కలిగిన ప్రజలు, దేవుని కట్టడలను అనుసరించేటటువంటి ప్రజలు తన పాపమునకు ప్రాయచిత్తము, తన అతిక్రమములకు పరిహారము నొంది జీవించడానికి ఇష్టపడతారు. కాబట్టి వారు ధన్యులు అనేటటువంటి పదాన్ని మనం చూస్తా ఉన్నాం. ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు అంట. ఎవరు ధన్యులు అంటే దేవుడు కలిగిన వారు ధన్యులు, దేవుని స్వాస్థ్యముగా ఎంచబడిన వారు ధన్యులు, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మార్గంలో యందు జీవించిన వారు ధన్యులు. ఆ మార్గంలో యందు జీవించేటటువంటి విషయంలో వారికి దొరికేటటువంటి ప్రతిఫలం ఏంటంటే వారి అతిక్రమములు, వారి పాపములు పరిహరింపబడతా ఉన్నాయి కాబట్టి దేవుని చేత నిర్దోషిగా ఎంచబడుతున్నారు కాబట్టి వారు ధన్యులు అనేటటువంటి పదాన్ని మనం ఆలోచిస్తా ఉన్నాం. ఇలాంటి వారు ఏం చేస్తారంట? కీర్తన 1వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందించువారు ధన్యులు అనేటటువంటి పదాన్ని మనం చూస్తా ఉన్నాం. దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందించువారు అంటే ధర్మశాస్త్రము అనుసరిస్తే పాపమునకు పరిహారం ఏంటో దేవుడు మార్గం చూపిస్తాడు. పాపము పరిహారం పొందిన వ్యక్తి దేవుని చేత నిర్దోషిగా ఎంచబడతాడు. దేవుని చేత నిర్దోషిగా ఎంచబడినటువంటి వ్యక్తి తన దేవుని త్రోవల యందు నడుచుకుంటా ఉంటారు. దేవుని త్రోవల యందు నడుచుకున్నటువంటి వ్యక్తులు దేవుడు కలిగినటువంటి ప్రజలుగా ఉంటారు కాబట్టి నా ప్రజలు దేవుని స్వాస్థ్యంగా ఉంటారు కాబట్టి వాళ్ళు ధన్యులు అనేటటువంటి పదాన్ని మనం ఇక్కడ ఆలోచన చేస్తా ఉన్నాం. ఎవరు ధన్యులు అంటాననేటటువంటి పదాన్ని మనం ఆలోచన చేస్తే దేవుని ప్రజలు, దేవునికి స్వాస్థ్యంగా ఉన్నటువంటి వారు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవించేవారు, దేవుని పాపమునకు పరిహారం నంది దేవుని చేత నిర్దోషి అని ఎంచబడిన వారు, ధర్మశాస్త్రము కలిగి ఉన్నటువంటి వారు, ధర్మశాస్త్రము నందే ఆనందించేవారు ధన్యులు. ఇక్కడ మనం ఒక పాయింట్ ఆలోచన చేయాలి. ధర్మశాస్త్రము నందు ఆనందించేవారు అంటే ఒక మనిషిని గుణవంతునిగా, నైతిక విలువలు సంపాదించేవానిగా, ఆత్మీయంగా అభివృద్ధి చెందేవానిగా తయారు చేసేటటువంటిది పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధ గ్రంథం కాబట్టి పరిశుద్ధ గ్రంథము నందు ఆనందించాలి. ఎవరు ధన్యులు అంటే యెహోవా ధర్మశాస్త్రము నందు ఆనందించువారు ధన్యులు అంటున్నారు. ఈ దినాలలో పేతురు రాసినటువంటి పత్రిక మనం చూస్తే 1వ అధ్యాయము 24వ వచనం. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును. అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. అంటే లోకంలో ఏది గొప్పది అంటే బలము కంటే, జ్ఞానము కంటే, ధనము కంటే, బంగారం కంటే, వెండి కంటే, అధికారం కంటే, భౌతికమైనటువంటి అన్నిటికంటే మరి ఏది గొప్పదంటే మనం అభ్యసించేటటువంటి ధర్మశాస్త్రము. అంటే ధర్మశాస్త్రము పాపమును తొలగిస్తా ఉండి పరలోకానికి నడిపిస్తా ఉంది. ఒక నైతిక విలువలు కలిగినటువంటి వ్యక్తిని తయారు చేస్తా ఉంది కాబట్టి, మానవత్వం కలిగినటువంటి వ్యక్తిగా మనిషిని తయారు చేస్తా ఉంది కాబట్టి ఆ ధర్మశాస్త్రమును కలిగినటువంటి వ్యక్తి ధన్యుడు అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఈ లోకంలో
మనం ఎంత ధన్యులం అంటే మన జీవితాలను చక్కదిద్దుకునేటటువంటి ధర్మశాస్త్రం ఈనాడు మన చేతిలో ఉంది అంటే మరి పాత నిబంధన కాలంలో దేవుణ్ణి అనుసరించినటువంటి నీతిమంతుల చేతిలో బైబిల్ లేదండి. అబ్రహాం చేతిలో లేదు, మోషే చేతిలో లేదు. వాళ్ళ చేతుల్లో బైబిల్ ఇలాంటి పరిశుద్ధ గ్రంథాలు లేవు. దేవుడు చెప్పింది ప్రవక్తల ద్వారా విని వాళ్ళు నడుచుకున్నారు. ఇప్పుడు ఈ రోజు మనం ఎంత ధన్యులం అంటే ధర్మశాస్త్రం కలిగిన వారు ధన్యులు అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచించాలి. ఒకవేళ లోక సంబంధమైన సౌఖ్యమైన వాటి అన్నిటికంటే ఈ దినము పరిశుద్ధ గ్రంథం కలిగి ఉండడము అదొక మనకు ధన్యత అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే లోకంలో పరిశుద్ధ గ్రంథాన్ని కలిగిన వారు చాలా ఉన్నారని చాలా రకాలుగా వాడుతా మంది కొంటారు, చదవరు. అంటే కొంతమంది దాన్ని పాడు కాకుండా ఉంచుకుంటారు. కొంతమంది అనారోగ్యం వచ్చినప్పుడు వాటిని దగ్గర ఉంచుకునేకే తల కింద అక్కడక్కడ పెట్టుకొని ఒక భక్తి ఒక విధమైన భక్తిని చూపిస్తారు. పరిశుద్ధ గ్రంథం అనుసరించే వారు మరీ ధన్యులు అని బైబిల్ చెప్తా ఉంది. అంటే ధన్యులు కలిగి ఉన్నవారు ధన్యులు అయితే మరి దాన్ని అనుసరించే వారు మరీ ధన్యులు అనేటటువంటి విషయాన్ని మరి మనం ఆలోచన చేద్దాం. చూడండి ఒకసారి 27వ వచనాన్ని ఆయన ఈ మాటలు చెప్పుతుండగా ఆ సమూహములోనున్న ఒక స్త్రీ ఆయనను చూసి నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా, అంటే ఇక్కడ ఒక ఆమె ప్రభువైన యేసుక్రీస్తు బోధిస్తున్నప్పుడు ఒక ఆమెనంట ఆయన ప్రసంగం విని కాలంలో మరి ఒక ఆమెనంట ఆయన ప్రసంగం విని కేకలేసిందంట. ఏమని అంటే ఆయన మోసిన గర్భము ఆయన కుడిచిన స్తనములను ధన్యములైనవి. అంటే వాస్తవంగా మరియమ్మను పొగుడుతా ఉంది. మరియమ్మను గురించి మరి లూకా రాసిన సువార్త 1వ అధ్యాయంలో ధన్యురాలు అనేటటువంటి విషయాన్ని 39వ వచనం ఆమె ఆ మాటకు తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుంటుండగా దూత మరియా భయపడకుము, దేవుని వలన కృప పొందితివి. అంటే దేవుని వలన కృప పొందితివి అని గాబ్రియేలు దూత అభయమిస్తున్నప్పుడు మరియమ్మను గురించి పరలోక సంబంధమైనటువంటి వార్త వచ్చింది. ధన్యురాలు అనేటటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇంకా మనం బాగా ఆలోచన చేస్తే మరి 41వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే ఎలిజబెతు 39 నుండి చూస్తే ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశంలో కొండసీమలో ఉన్న ఊరికి త్వరగా వెళ్లి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతుకు వందనం చేశాను. ఎలిజబెతు వందనము యొక్క మరియ యొక్క వందన వచనం వినగానే ఆమె గర్భంలో నుంచి గంతులు వేశాను. అంతటా ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకున్నదై బిగ్గరగా ఇట్లను, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును అంటుంది. అంటే స్త్రీలలో ఆశీర్వదింపబడిన దానవు అంటుంది. దూతనేమో నీవు కృప పొందితివి, ప్రభు వల్ల నువ్వు కృప పొందితివి అంటున్నాడు. మరి స్త్రీలలోనే ఆశీర్వదింపబడిన దానవు అనే విషయాన్ని మరి ఇక్కడ ఈ ఎలిజబెత్ కూడా అన్నది. ఆమె ఏమంటుందంటే నా ప్రాణము ప్రభువును గణపరుస్తున్నది, ఆయన తన దాసురాలు దీనస్థితిని కటాక్షించను అంటాడు. ఎందుకంటే ఇక్కడ మనం బాగా ఆలోచన చేస్తే 49వ వచనంలో సర్వశక్తుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అందురు, ఆయన నామం పరిశుద్ధం. అంటే అన్ని తరముల వారు అంటే భూమి మీద వచ్చిన తరాలన్నీ కూడా మరియమ్మను ధన్యురాలు అందురు అనేటటువంటి విషయాన్ని ఆమె ఆ రోజు గుర్తించింది. ఎవరంటే అక్కడ యేసుక్రీస్తు ప్రసంగంలో ఆయన మాటలను ఆశ్చర్యపోయి ఆయన మాటలను గురించి వినేమందంటే నిన్ను మోసిన గర్భమును నీవు పుడిచిన స్తనములను ధన్యములైనవి అనేటటువంటి విషయాన్ని ఆ గొప్ప కార్యాన్ని బట్టి ఆమె ఆయనను పొగిడి కేకలేసిందంట. కేకలేసినప్పుడు యేసు ప్రభు ఏమన్నాడంటే అవును గాని దేవుని వాక్యము విని దానికి గైకొని వారు మరి ధన్యులు అన్నాడు. అంటే దేవుని వాక్యమును విని దాన్ని గైకొని వారు మరి ధన్యులు అనేటటువంటి పదాన్ని మనం చూస్తా ఉన్నాం. దేవుని కలిగిన వారు మరి ధన్యులు, పాపమునకు పరిహారం నొందిన వారు, ధర్మశాస్త్రము కలిగిన వారు, భయభక్తులు కలిగిన వారు ధన్యులైతే ఇక్కడ దేవుని వాక్యమును విని గైకొని
దాన్ని అనుసరించే వారు మరీ ధన్యులు అనేటటువంటి పదాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. అంటే మరీ ధన్యులు అనేటటువంటి పదానికి ఇక్కడ మనం ప్రకటన గ్రంథంలో మనం చూస్తే 1వ అధ్యాయము 3వ వచనం, సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు అంటున్నాడు. ఇక్కడ చదువువారు, వినువారు, గైకొనువారు అనేటటువంటి 3 భాగాలుగా మనం చూస్తా ఉన్నాం. చాలా మంది బైబిల్‌ను చదువుతున్నారు, కానీ గ్రహించట్లేదు. చాలా మంది వింటున్నారు, గ్రహించటం లేదు. ఎందుకంటే వాళ్ళకి అది ఎంతో దూరం ఉన్నది. లోకంలో ఉన్నటువంటి విధానాన్ని మనం పరిశీలన చేస్తే రకరకాలుగా సంఘాలు దేవుడు అంటే అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నారు. సంఘం అంటే అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నారు. నీతి కొత్త నిబంధనకు పాత నిబంధనకు అంటే ఉన్న వ్యత్యాసం అర్థం కాకుండా ఉన్నారు. కాబట్టి గైకొనుట లేదు. చాలా మంది వారి వారి విధానంలో చదువుతున్నారు. వారి వారి పద్ధతిలో, వారి వారి భక్తి మార్గంలో చదువుతున్నారు. వారి వారి పద్ధతిలోనే వాళ్ళు అనుసరిస్తున్నారు కాబట్టి వాస్తవాన్ని, సత్యమును వాళ్ళు ఆలోచించడం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు సత్యమును వినేవారి విషయంలో మరి గైకొనే వారి విషయంలోనే ఆలోచిస్తా ఉన్నాడు. ఇంకో సందర్భంలో యేసుక్రీస్తు శరీరధారి ఉన్న కాలంలో ఒక ఇంటి ఆయన సువార్త ప్రకటించినప్పుడు లూకా రాసిన సువార్త 8వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే ఆయన తల్లియో సహోదరులను ఆయన వద్దకు వచ్చి జనులు గుంపుగా ఉండుట చేత ఆయన దగ్గరికి రాలేకపోయింది. అప్పుడు నీ తల్లియో నీ సహోదరులను నేను చూడగోరి వెలుపల నిల్చున్నానని ఎవరో ఆయనకు తెలియజేసింది. అందుకు ఆయన దేవుని వాక్యం విని దాని ప్రకారం జరిగించు మీరే నా తల్లియు నా సహోదరులని వారితో చెప్పాను. ప్రభువైన యేసుక్రీస్తు ఇక్కడ చూస్తుంటే ఎవరికి ఆ స్థానం ఇస్తున్నాడు, ప్రాధాన్యత ఇస్తున్నాడు అంటే దేవుని వాక్యమును ప్రకారంగా జీవించిన వారికే మరి ఈ ధన్యకరమైనటువంటి భావాన్ని ఆపాదిస్తా ఉన్నాడు. మరీ ధన్యులు అంటున్నాడు. కారణం ఒకసారి చూడండి, దేవుడు ఎలా అభయం ఇస్తాడంటే 23వ అధ్యాయము 22వ వచనంలో, నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధినయ్యుందును. ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళుతూ అమోరీయుల, హిత్తీయుల, పెరిజ్జీయుల, కనానీయుల, గివీయుల, యెబూసీయుల వారున్న చోటుకు నిన్ను రప్పించును. అంటే ఇక్కడ ఏమంటాడంటే ఒకవేళ నీవు జాగ్రత్తగా గ్రహిస్తే, యావత్తు నువ్వు చేస్తే శత్రువులకు నేను శత్రువును, నీకు విరోధికి నేను విరోధినయ్యుందును అంటున్నాడు. అంటే దేవుడు తోడుగా ఉంటున్నాడు. వాక్యానుసారంగా జీవించిన వ్యక్తికి దేవుడు తోడుగా ఉంటున్నట్టు మనం ఆలోచన చేస్తా ఉన్నాం. ఎందుకంటే మరి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బళ్లను అర్పించడం వలన ఆయన సంతోషించిన ఆలోచించము. బళ్ళు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము అంటున్నాడు. అంటే ఆజ్ఞను గైకొనాలంట, గైకొనుట లేదు. వారికి ఇష్టమైన విధానంలో జీవిస్తా ఉన్నారు. పరిస్థితులను మనం బాగా ఆలోచన చేస్తే బైబిల్ అందరి చేతిలో ఉంది. వాళ్ళు ఎవరి విధానంలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు అంటే ఎవరికి ప్రార్థన చేయాలనో అర్థం అవుతలేదు, ఎవరి ద్వారా చేయాలనో, ఏం అడగాలనో అనేటటువంటి విషయాన్ని వారు సత్యాన్ని గ్రహించకుండా ఉన్నారు. అంటే సత్యమును గ్రహించిన వారు మరి ధన్యులు, సత్యమును అనుసరించే వారు మరి ధన్యులు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం ఆలోచన చేస్తున్నాం. సత్యమైన సంఘమును ఒకవేళ ఆలోచించిన వారే మరి ధన్యులు అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయాలి. అంటే దేవుడు కలిగినటువంటి ప్రజల కంటే మరి సత్యమును అనుసరించి సర్వసత్యమును కొనసాగిస్తున్న వారు మరి ధన్యులు అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచించాలి ఇక్కడ. ఎందుకంటే మరి దేవుడు హెబ్రీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయం 30వ వచనంలో అంటాడు, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తా అంటాడు. అంటే సత్యమును అనుసరించిన వారికి తోడుగా దేవుడు ఉంటాడు, వారి పక్షాన దేవుడు ఉంటాడు వారికి. ఎందుకంటే సత్యమును అనుసరించిన వారికి, సత్యం అర్థమైన వారికి, గ్రహించిన వారికి ఒక విధమైన సంతోషం ఉంటది.
అందుకే చాలా సార్లు మేము ఆలోచిస్తుంటాం. సత్యం దొరకడం చాలా అదృష్టం అనుకోని భావిస్తాం. క్రిస్తంగం అనే సత్యం దొరకడము అదృష్టంగా భావిస్తాం. లోకంలో వారి వారి విధానంలో వారు ఏం చేస్తున్నారో ఆరాధన తెలవది, ప్రార్థన తెలవది, విజ్ఞాపన తెలవది. అంటే రకరకాలుగా వాళ్ళు ఉన్నట్టు మనం ఆలోచన చేస్తా ఉన్నాం. కాబట్టి వారు కూడా మేము ధన్యులం అనుకుంటున్నాం. లోకానుసారమైనటువంటి విధానంలో వాళ్ళు అనుకుంటున్నారేమో గాని బైబిల్ ప్రకారంగా వాస్తవంగా క్రీస్తు ప్రభు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా వారు ధన్యులు కారనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. ఇంకా మనం బాగా ఆలోచన చేస్తే దావీదు అంటాడు చూడండి ఒకసారి కీర్తన 119 48వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే చేతులు ఎత్తేదను నీ కట్టడలను నేను ధ్యానించదను అంటాడు. నీ కట్టడలు ధ్యానించదను అంటాడు. ధ్యానించాలి. దావీదు గారు నీ కట్టడలను నేను ధ్యానించదను అంటున్నాడు. ఇంకా మనం బాగా ఆలోచన చేస్తే 8వ వచనం కూడా మనం ఆలోచన చేస్తే యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధి చేసుకుందరు జాగ్రత్తగా నీ వాక్యము చేత దిద్దుకుంట చేతనే కదా అంటాడు. జీవితాన్ని దిద్దేది వాక్యం. నీ పని ఏంటి, నీ గమ్యం ఏంటి, నీ నిరీక్షణ ఏంటి, నీ జీవితంలో నువ్వు చేయవలసినవి ఏమిటి, ఇవి నువ్వు చేయకూడదు ఏమిటి అనేది దేవుని వాక్యమును ధ్యానించినప్పుడు, ఆయన పద్ధతిలో ధ్యానించినప్పుడు అవి మనకు ఒకవేళ అవి గైకొని జీవించడానికి ఉపయోగపడతాయి. ధ్యానించకుంటే అవి ఉపయోగపడాయి. అందుకే జాగ్రత్తగా నడక నేను దిద్దుకుంటా అనేటటువంటి విషయాన్ని యవనస్తుల గురించి చెప్పబడింది. 97వ వచనం కూడా మనం చూస్తుంటే ఈ ధర్మశాస్త్రం నాకెంతో ప్రియముగానున్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుతున్నాను అంటాడు. దావీదు గారు దినమెల్లా ధ్యానిస్తున్నాను అంటాడు. కీర్తన 63లో 63, 4, 5 వచనాలు. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు కొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుతున్నది అంటున్నాడు. ఇంకా ఈ 6వ వచనంలో అంటాడు నా జీవిత కాలమంతయు నేను నీలాగు నిన్ను స్తుతించేదను అంటున్నాడు. ఆయన జీవిత కాలమంతా స్తుతిస్తాడంట. అంటే మంచం మీదనే రాత్రి జాముల యందే నేను నిన్ను ధ్యానిస్తా అంటాడు. దినమెల్లా ధ్యానిస్తా అంటాడు, రాత్రి జాముల యందు ధ్యానిస్తా అంటాడు. మరి ఇక్కడ ఏమిటంటే కొవ్వు మెదడు దొరికినట్టంట. కొవ్వు మెదడు దేనికి సూచన అంటే బలానికి సూచన. కొవ్వు ఉన్నటువంటి జంతువులు గంతులేసినట్టు అంటే ఆయన అతిశయపడతా ఉన్నాడు. జ్ఞానమును బట్టి తనకున్నటువంటి జీవితంలో ఆయన కలిగి ఉన్న దాన్ని బట్టి తృప్తి పడతా ఉన్నాడు అని చెప్తున్నాడు. కొవ్వు మెదడు దొరికినట్లు నా ప్రాణం తృప్తి పొందుతున్నది నా ప్రాణం అని చెప్తా ఉన్నాడు. కాబట్టి మరి ఇంకా మనం బాగా ఆలోచన చేస్తే 119:44లో చూస్తే నిరంతరము నీ ధర్మశాస్త్రమును నేను అనుసరించుదును, నేను నిత్యము దాన్ని అనుసరించుదును అంటాడు. నిరంతరము నేను అనుసరిస్తా అంటాడు. దినమెల్లా అంటాడు, మంచం మీదనే మరి రాత్రి జామి అందు అంటాడు. మరి నిరంతరం నేను అనుసరిస్తున్నా అంటాడు. నిరంతరం అనుసరిస్తున్నా అంటాడు. అంటే ధర్మశాస్త్రాన్ని అభ్యసించేటటువంటి విషయం మరి తిమోతికి రాసిన పత్రికలో అంటాడు. సమయమందును అసమయమందును మనం పరిశుద్ధ గ్రంథాన్ని అనుసరించాలి. సమయం దొరికినప్పుడల్లా మనం ఆలోచన చేయాలి. సమయం దొరికినప్పుడల్లా దేవుడు అవకాశం ఇచ్చినప్పుడల్లా చదవాలి, గ్రహించాలి, జీవించనీకే ఆలోచించాలి అనేటటువంటి విషయాన్ని ఒకవేళ అలా కలిగి ఉంటే మనం మరీ ధన్యులము అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే అలాగూ మనం దినము గాని రాత్రి గాని మనకు దేవుడు సమయం ఇచ్చినప్పుడు మనం ధ్యానిస్తే మరీ ధన్యులం అనేటటువంటి జీవితాన్ని జీవించడానికి ఉపయోగపడే అధ్యాయం 6వ వచనం. సువార్త సర్వలోకంలో వ్యాపించుతున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాటి నుండి మీలో సైతము ఫలించుతూ వ్యాపించుతున్నది అంటాడు. అంటే మనం వ్యాపించాలన్నా ఫలించాలన్నా సత్యమును గ్రహించాలంటున్నాడు ఇక్కడ. అంటే సత్యమును గ్రహించినప్పుడే మనం ఆత్మీయంగా అభివృద్ధి చెందుతాం. ఆత్మీయ ఫలాలు మనం వృద్ధి చేసుకుంటాం. ఎందుకంటే ప్రేమ గాని, ఆశా నిగ్రహం గాని, దీర్ఘశాంతం గాని ఆత్మీయ ఫలాలలో మనం అభివృద్ధి చెందాలంటే సత్యమును మనం గ్రహించాలి, సర్వసత్యమును మనం అనుసరించాలి. కాబట్టి సత్యమును గ్రహించినప్పుడే మనం మరీ ధన్యులము అనేటటువంటి కోవ కిందికి వస్తామండి. ఎందుకంటే చూడండి ఒకసారి లూకా రాసిన సువార్త 6వ అధ్యాయము 40వ వచనాన్ని మనం ఆలోచన చేస్తాడు. తన బోధకుని కంటే అధికుడు కాడు, సిద్ధుడైన ప్రతి వాడును తన బోధకుని వలె ఉండును.
అంటే అనుసరించే వాళ్ళు ఎలా ఉండాలంట? బోధకుని వలె శిష్యుడు ఉండాలంటున్నాడు. అంటే మనకు ఎవరైతే నేర్పిండ్రో వాళ్ళని అనుసరించాలి. సత్యము ప్రభువైన యేసుక్రీస్తు నుండి మనం అనుసరించాలి. యేసుక్రీస్తే అందరికీ ఒక మాదిరికరమైనటువంటి వ్యక్తిగా మనం ఆలోచన చేస్తా ఉంటాం. అంటే మనందరికీ ఆదర్శంగా ఎవరున్నారంటే ప్రభువైన యేసుక్రీస్తున్నాడు. అందుకే పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నా, మీరు నన్ను పోలి నడుచుకోండి అంటాడు. అంటే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయంలో నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. ఎందుకంటే పౌలు క్రీస్తును అనుసరించాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో వచనం, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందరి విశ్వాసం వలన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తం ఏ విధం చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధానం ఎరుగు నిమిత్తం ఆయన శ్రమలలో పాలువాడగట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాను అంటున్నాడు. ఇదివరకే గెలిచిందని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందింది అని అయినను నేను అనుకుంటలేదు. కానీ నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడినో దాన్ని పట్టుకునే వలనని పరిగెత్తుతున్నాను అంటాడు. అంటే ఇంకా కొనసాగించడానికి కృషి చేస్తున్నా అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. అంటే ఆ విధానంలో ఆయనకి ఎవరు ధర్మశాస్త్రము అర్థమైనప్పుడు, సత్యమును గ్రహించినప్పుడు, ఆ సర్వసత్యము ఆయన అనుసరించి బోధించి జీవిస్తున్నప్పుడు క్రీస్తు వల్లే ఉండగలుగుతా ఉన్నాడు. చెప్పాను ఒకసారి చూడండి. చెప్పాను కూడా మరి 7వ అధ్యాయం అపొస్తలుల కార్యం 40వ వచనంలో రాళ్ళతో కొట్టి చంపుతున్నప్పుడు ఆయన క్రీస్తును నేను చూస్తున్నా అంటాడు. అంటే తండ్రి కుడిపార్శ్వంలో నేను ఆయన చూస్తున్నా అంటాడు. సంతోషంతో మరి క్రీస్తు స్థాయిని ఆయన చేరుకున్నట్టు చూస్తున్నాం. మరణ సమయంలో మరి ఆయన కూడా క్షమించినట్టు, ఈయన కూడా క్షమించినట్టు ఆయన స్థాయిని, ఆయన ఉద్దేశాన్ని, పరిపూర్ణతను మనం చూస్తాం. కాబట్టి ఈ లోకంలో మనకు ఒక మంచి నిరీక్షణ ఎలా ఉండాలంటే సత్యము మనకు అర్థం కావాలి. సత్యం అర్థం కావాలంటే వాస్తవాన్ని బైబిల్ ప్రకారం దాన్ని మనం ధ్యానించాలి. ధ్యానించినప్పుడు వినాలి, చదవాలి. ఏ కోణంలోనైనా సత్యం అర్థమైతే సత్యమును మనం ఒకవేళ అనుసరించినప్పుడే ఆ ధన్యులం అనేటటువంటి పదాన్ని మనం అర్హతగా ఉంటాం. కాబట్టి మనం ఇంకా ధన్యులు ఎవరంటే మరి దేవుడు కలిగిన వారు, దేవునికి సొత్తుగా ప్రజలుగా ఉన్నటువంటి వారు, మరి ధర్మశాస్త్రం నందు ఆనందించేవారు, పాపమునకు పరిహారం, పాప క్షమాపణ పొందిన వారు ధన్యులని మనం చూసాము. తర్వాత మరి ధన్యులు ఎవరంటే మరి పరిశుద్ధ గ్రంథం కలిగి, పరిశుద్ధ గ్రంథం విని, పరిశుద్ధ గ్రంథం చదివి సత్యమును గైకొని వారు మరి ధన్యులు అనేటటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందులో మనం కొన్ని విషయాలు ఏంటంటే దివరాత్రులు ధ్యానించడం కానీ, దినమెల్ల ధ్యానించడం కానీ, రాత్రి అందు మంచం మీదనే ధ్యానించడం కానీ, నిరంతరము ధ్యానించిన వాడు దావీదుని గురించి కొన్ని విషయాలు మనం చూసినాం. అంటే నిరంతరము జీవిత కాలం అంతా నేను ధ్యానించేది అంటాడు. కీర్తన 27:4లో నా జీవిత కాలం అంతా నేను ధ్యానించేది అంటాడు. అంటే మనకు ఒక ఆధారం ఏంటంటే పరిశుద్ధ గ్రంథమును ధ్యానించాలి. గైకొనాలంటే ముందు ధ్యానించాలంటే ఆలోచించాలి, వినాలి, లేకుంటే చదవాలి, లేకుంటే ఇంకా వేరే సహోదరులతో మనం స్టడీ చేసి ఆలోచించాలి. వాస్తవాన్ని, సత్యాన్ని మనం పరిశీలన చేయాలి. మనం ప్రార్థన ఎలా చేయాలి, జీవితంలో మనం ఎదుర్కోవాల్సిన ఏంటి, ఆయన కట్టడలు ఏంటి, ఆయన నియమాలు ఏంటి, ఆయన ఆజ్ఞలేంటి, ఆయన నిబంధనలు ఏంటి, మనతోటి మనం ఎలా ఆయనతో మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదో అవన్నీ నేర్చుకొని జీవించినప్పుడే మనం మరీ ధన్యులము అనేటటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే అలా జీవించిన వారికి దేవుడు తోడుగా ఉంటాడు అనేటటువంటి విషయాన్ని మనం కొన్ని రెఫరెన్స్లలో చూసినాం. దేవుడు తోడుగా ఉంటాడు, సత్యమును మనం గ్రహించిన వారుగా ఉంటాము, మనము ఫలించి వృద్ధి పొందేటటువంటి స్థితిలో ఉంటాం అనేటటువంటి విషయాన్ని మనము మరి అపోస్తలులు కానీ, మరి యేసుక్రీస్తును కానీ ఆధారం చేసుకొని, మాదిరిగా చేసుకొని మనము లోకంలో జీవించినప్పుడు విజ్ఞాపన తెలియదు. అంటే రకరకాలుగా వాళ్ళు ఉన్నట్టు మనం ఆలోచన చేస్తా ఉన్నాం. కాబట్టి వారు కూడా మేము ధన్యులం అనుకుంటున్నాం. లోకానుసారమైనటువంటి విధానంలో వాళ్ళు అనుకుంటున్నారేమో కానీ బైబిల్ ప్రకారంగా ఎవరు ధన్యులు ఈ లోకములు అంటే మరి క్రైస్తవులు మరీ ధన్యులు అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం. అందరికీ వందనాలు చెల్లిస్తూ నేను ముగిస్తున్నా. దేవుడు మనందరికీ తోడుగా ఉండును గాక.
मैं हूँ धन्य जीवी, मैं हूँ धन्य